గుంటూరు స్వాతి చిట్టిబాబు. ఈ పాతర్లపల్లిలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. మేము 10 ఏళ్ళుగా సేవ చేస్తున్నారు. ఉన్నతంగా మమ్మల్ని గెలిపించమని కోరుకుంటున్నాం. చిట్టిబాబు, పాతర్లపాడు. ఈరోజు మా ఊరు రిజర్వేషన్ కారణంగా మేము సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీ కూడా మాకు టికెట్ సుముఖంగా ఉంది. మా ఊరు ప్రజలు కూడా మీరే పోటీ చేయాలయ్యా, మీరు పోటీ చేస్తే చదువుకున్న వ్యక్తి, మీకు అన్నీ తెలుసు, మీకు పెద్ద లెవెల్లో అధికారులు కానీ నాయకులు కానీ అందరూ తెలుసు, మీకు ఓటేస్తే మాకు పని జరుగుతుంది. ఊర్లో ఉన్న వాళ్ళకు ఓటేసినాము, గత 10 ఏళ్ళలో కూడా ఓటేసినాము. ఊరు అభివృద్ధి కాలేదు, ఇబ్బంది పడ్డది, అరాచకాలకు ఊరైనది. మీరు పోటీ చేస్తే మాకు ఏ సమస్య ఉండదయ్యా, మీరు ఉండాలని ఊరు ప్రజలందరూ నన్ను కోరుకుంటున్నారు. నేను ఖచ్చితంగా ఉంటున్నా. నేను దాదాపు ఒక 500 నుంచి 1000 ఓట్ల మెజార్టీతో నేను గెలుస్తానని చెప్పేసి అనుకుంటున్నాం. ప్రజల తీర్పు అట్లా ఉంది, ప్రజల వాయిస్ కూడా అట్లే ఉంది. కాబట్టి మేము ముందుకు వచ్చి ఈరోజు గ్రామ పంచాయతీ అభ్యర్థిగా మేము నిలబడ్డాం. ఈ 5 సంవత్సరాలు కాని ఎవరికి రాబోయే 5 సంవత్సరాలు మీరు చేస్తారా? ఏమేమి చేయాలనుకుంటున్నారు? 100% చేస్తాం. అధికార పార్టీ కాబట్టి నేను ప్రతిపక్ష పార్టీ నుంచి నిలబడితే మీరు ఇబ్బంది పడాలి. అధికార పార్టీ కాబట్టి ఆ పైన అధికారం ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నేను ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయగలుగుతాం. చాలామంది పేద గ్రామాల్లో ఇందిరా మిల్లు రాలేదని ఇబ్బంది గురవుతున్నారు. వాళ్ళ సమస్య పట్ల ఏ విధంగా స్పందిస్తారు? 100% పక్క కాన్స్టిట్యూన్సీలతో పోల్చుకుంటే మనకు 70 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా 30 ఏళ్ళు కూడా వెనారెడ్డి గారు ఇస్తా అన్నారు. అన్నగారు మాకు ఒక ప్రోగ్రామ్కి వచ్చినారు. ఇంకా 30 ఏళ్ళు ఇస్తే కొత్త 100 ఏళ్ళు అయిపోయినారు. గత ప్రభుత్వంలో 1 ఇల్లు కూడా ఇవ్వాలి. ఇప్పుడు అధికార పార్టీలో మేము ఇందిరా మిల్లు పొందబెట్టినాం. సార్, మీరు చదువుకునే విద్యావంతులుగా ఇప్పుడు గ్రామాలు అనేక మంది విద్యావంతులు ఉన్నారు. వాళ్ళు చెడు చేస్తున్నారు, మొత్తం అలవాటు పడుతున్నారు. వారి పట్ల మీరు ఏ విధంగా గెలిచిన తర్వాతకి వారికి ఏ విధంగా మీరు విశ్లేషిస్తారు? 100% 5 ఏళ్ల కంటే ముందు అందరూ విద్యావంతులే ఉన్నాయి మా ఊర్లో. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యకు దూరం అయిపోయి వ్యసనాలకు బానిసైనారు. అది బెల్ట్ షాపులు కావచ్చు, వైన్స్లు కావచ్చు, ఎడ్యుకేషన్ తక్కువ ఉండొచ్చు కావచ్చు, ఇంకేదైనా గత కారణాలు ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా విద్యకు మళ్ళీ నేను దగ్గర చేస్తాను. అది స్కూల్లో వెళ్ళి మాట్లాడటం కానీ, ప్రైమరీ స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, మా పిల్లలు ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, ఏం చెప్తున్నారు సబ్జెక్టు, ఏదైనా ఇబ్బంది అయినా కూడా నేను సొంతంగా కూడా సబ్జెక్ట్ చేసేంత నాకు ఉంది. నేను బీటెక్ ఎంబీఏ ఎల్ఎల్బీ చేసిన, నాకు సొంత సబ్జెక్ట్ ఉంది. నేనే స్వచ్ఛందంగా వెళ్ళి నేను మ్యాథమెటిక్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏదైనా సబ్జెక్ట్ నేనైనా చెప్పగలిగే నాకు ఉన్నాను.